కాల్పులు విరమిస్తాం, ఆయుధాలు వదిలేస్తాం. మావోయిస్టుల సంచలన లేఖ కేంద్ర హోంమంత్రికి పంపిన మావోయిస్టు పార్టీ. తెలంగాణలో ఆగిన ఆరోగ్యశ్రీ సేవలు నెలకు 100 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేయాలని ఆసుపత్రుల డిమాండ్. తెలంగాణలో సెప్టెంబర్ 17 మంటలు. విమోచనం పేరిట పెరేడ్ గ్రౌండ్ లో బీజేపీ మీటింగ్. విలీనం పేరిట పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం రేవంత్ సభ. ఇంధన శాఖ అధికారులతో సీఎం రేవంత్ భేటీ. మరో కొత్త డిస్కం ఏర్పాటుకు రంగం సిద్ధం. 2 డిస్కంలను పునర్విభజిస్తూ 3వ డిస్కం ఏర్పాటు. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ కు ప్రతిపాదనలు. కోర్ అర్బన్ ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల అప్గ్రేడ్. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న సీఎం. లండన్ లో బిలియనీర్లతో నారా లోకేష్ సమావేశం. వైజాగ్ పార్ట్నర్షిప్ మీట్ కు రావాలని ఆహ్వానం. ఏపీలో పెట్టుబడులకు సానుకూలతపై ప్రెజెంటేషన్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కాంగ్రెస్ ఎన్నో ప్రభుత్వాల్ని కూల్చింది. తిరిగి నిలబడింది ఎన్టీఆర్ సర్కార్ ఒక్కటే. భారతరత్న వచ్చే వరకు పోరాడతామన్న చంద్రబాబు. ఎమ్మెల్యేలకు కొమ్ములుంటాయా? సభకు రాకపోతే జీతాలెందుకు ఇవ్వాలన్న అయ్యన్న. జగన్ అసెంబ్లీకి రాకుంటే అనర్హులవుతారన్న రఘురామ. అలిపిరిలో భూమనపై కేసు నమోదు. విగ్రహంపై దుష్ప్రచారం చేశారని ఆరోపణ. భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న టీటీడీ అధికారి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. పలు ప్రభుత్వ విభాగాల్లో 21 ఖాళీలు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో నోటిఫికేషన్ జారీ. అనుప్రియను కలిసిన తుమ్మల. 2 లక్షల టన్నుల యూరియా కోసం విన్నపం. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ పై రామ్మోహన్ తో చర్చ. అందరూ కేసీఆర్ ను తలుచుకుంటున్నారు. ఓటేయని వాళ్లు బాధపడుతున్నారు. చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయామన్న కేటీఆర్. విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకి బీజేపీ, టీడీపీ నేతల స్వాగతం. నేడు జీఎస్టీ సంస్కరణలపై అవగాహన సదస్సు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ చర్చ. 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. 24న సీఎం పట్టు వస్త్రాల సమర్పణ. డెహ్రాడూన్ ను ముంచెత్తిన మెరుపు వరదలు. 13 మంది మృతి, 15 మంది గల్లంతు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ, అమిత్ షా ఆరా. ఇవాళ మోదీ 75వ పుట్టినరోజు. ప్రధానికి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు. మై ఫ్రెండ్ అంటూ సంబోధించిన ట్రంప్. ట్రంప్ విషెస్ కు థాంక్స్. 2 దేశాల పార్ట్నర్షిప్ మరింత పెరగాలన్న మోదీ. యుక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి మద్దతిస్తామన్న ప్రధాని. బీహార్లో తేజస్వి అధికార యాత్ర. మెరుగైన విద్య, ఆరోగ్యం కావాలన్న నేత. నిరుద్యోగ సమస్యపైన ఫోకస్. ఏషియా కప్ లో బంగ్లాదేశ్ కు 2వ విజయం. 8 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ పై గెలుపు. గ్రూప్ బి లో కీలకంగా మారిన లంక వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్.